క్యాంటీన్ వాక్ చూడండి, అన్ని పిజ్జా హట్, కేఎఫ్సి. ఇది రెగ్యులర్ ఫుడ్, ఇంకా ఉన్నాయి వెరైటీ లోపల. బట్ ఇది జనరల్ ఫుడ్ అనమాట. ఎంట్రన్స్ కాగానే జనరల్ ఫుడ్డే ఫస్ట్ ఉంటుంది కదా ఎక్కడ పోయినా కానీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఇదే జేవిసి దగ్గర ఉన్న రెస్టారెంట్స్. చూస్తుండగానే చీకటి అయిపోయింది కదా, ఇప్పుడైతే మనం ఒక మంచి ఫుడ్ అయితే తిందాము ఒక మంచి రెస్టారెంట్లో. ఇది ఓన్లీ 2 స్టాల్స్ మాత్రమే ఉన్నాయి, ఒకటి అబుదాబి, ఒకటి దుబాయ్లో. చూడండి ఎంత బాగున్నాయో కార్లు. ఇవన్నీ వ్యాలెట్ పార్కింగ్, జస్ట్ వ్యాలెట్ పార్కింగ్ కూడా మస్తు కాస్ట్లీ. ఇక ఈవినింగ్ కాగానే అన్ని రెస్టారెంట్లు కూడా ఆల్మోస్ట్ ఫుల్లే ఉంటాయి తినడానికి. ఇక కొన్ని దగ్గర మాత్రం ఇట్లా రైజింగ్ కేన్ అని చెప్పి ఎక్కడ చూసినా బోర్డు అయితే హోర్డింగ్ చేస్తుంది. సరే, ఇక మనం కూడా ఈ రైజింగ్ కేన్లో ఏముంది, అసలు స్పెషాలిటీ ఏందని టేస్ట్ చేద్దామని వచ్చేసినాము. కానీ ఫుల్ రష్ ఉంది. మన నంబర్ వచ్చేసరికి ఎంతసేపు అవుతుందో తెలియదు. ఎదురుగా మోగని కూర్చొనైతుంది. ఇదే కేన్ డాగ్ అంట, ఎంత బాగుంది చూడండి. ఇక ఒక్కొక్కటి 45, 50, 60 ఇట్లా అన్నీ ఒక్కొక్క ప్రైస్ ఉంది. మేమైతే ఇక 2 బర్గర్లు ప్లస్ ఫ్రైస్ అట్లా ఆర్డర్ చేసేసుకున్నాము. ఇక 15 మినిట్స్ వెయిట్ చేయమన్నారు. ఇక 15 మినిట్స్ వెయిట్ చేయడానికి కోసం అని చెప్పి మీకు కొంచెం చూపిద్దాము ఇది ఎట్లుంది ఏంది అని చెప్పి మొత్తం వీడియో అయితే తీసినాను. ఇక మొత్తం డెకరేషన్ అయితే ఫుల్ ఉంది. కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేసేసరికి చాలామంది ఇదే టేస్ట్ చేద్దామని చెప్పి వచ్చేసారు అనమాట. ఇక మా ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇక వచ్చేసి వెళ్ళని చెప్పి పోయినాము. Thank you. Enjoy meal na. Ketchup is from this side if you like some ketchup. చూనీకైతే సూపర్ ఉంది అసలు. రెస్టారెంట్ సిట్టింగ్ అదంతా కూడా మంచి వెరైటీగా ఉంది. ఏంటంటే ఒకటి ఈడ చేతులు మనం ఎట్లా చేతులతో తినాం కదా ఈడ అని చెప్పి జనాలు ఇక గ్లౌజులు ఇస్తారనమాట. చేతులు కడుక్కొని మూతి కడుక్కోనికి ఏమి ఉండవు. ఇక ఇక్కడ చూడండి, ఇదే ఫ్రీ అన్లిమిటెడ్ టీ అనమాట. అన్లిమిటెడ్ టీ అంటే ఏంటిది, మనము కూల్ డ్రింక్స్ తాగేలాగా వీళ్ళు టీ తాగుతారు అనమాట. అట్లా టీ అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు మనము. అట్లనే కూల్ డ్రింక్స్ కూడా అన్లిమిటెడ్. ఏంటంటే కప్పు మనం ముందే ప్రైస్ తీసుకోవాలన్నమాట. సూపర్ ఉంది అసలు. ఈ సాస్ కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఇంకా లోపల కూడా ఎంత బాగా కుక్కిందో. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోనికి అవి ఉండవు, అందుకని ఖచ్చితంగా గ్లౌజెస్ వేసుకొని తింటారు. ఇక అందరు కూడా మ్యాక్సిమం అందరు అట్లే తింటారు. చూడండి, స్వీట్. ఇక దీనికి ఫ్రంట్ సైడే కాకుండా బ్యాక్ సైడ్ కూడా సెటప్ ఉంది చూడండి. ఆల్మోస్ట్ ఒక 50 మంది దగ్గర దాకా కూర్చొని తినొచ్చు, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇంకా రెస్టారెంట్ లోపల. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది తినడానికి అయితే. నైట్ టైమ్స్లో బాగుంటుంది, ఆఫ్టర్నూన్ కొంచెం వేడిగా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే స్పోర్ట్స్ కార్ అయితే కనిపించింది, మీకు కూడా చూపిద్దామని వీడియోలో కవర్ చేసిన. నంబర్ కనిపించదు కాబట్టి బ్లర్ చేసిన.